నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. పాకిస్తాన్‌లో ఉన్న పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రజలకి తిండి లేదు, గోధుమ పిండి లేదు అనుకుంటూ వార్తలొస్తున్నాయి. కానీ ఒక పక్క తాలిబాన్స్, ఇంకొక పక్క బలూచిస్తాన్. 2 వైపుల నుంచి యుద్ధం కమ్ముకొస్తుంది. 2 రోజుల నుంచి యుద్ధం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళ చెబుతున్నదేంటంటే సుమారు మేము 300 మంది ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్స్‌ని చంపామని పాకిస్తాన్ అంటుంది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము 19 పోస్టులని కైవసం చేసుకున్నాం, అలాగే పాకిస్తాన్ సైనికులు 55 మందిని చంపామని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ మధ్యలో F-16 అమెరికా యొక్క విమానం నిన్న సాయంత్రము ఆఫ్ఘనిస్తాన్లో కూల్ చేశామని చెప్పి వాళ్ళు ఒక వీడియోని పోస్ట్ చేశారు వాళ్ళ సోషల్ మీడియాలో. ఇలా జరుగుతున్న ఈ సమయంలో అసలు ఏం జరుగుతుంది, దీని వెనకాల ఏముంది, మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మేజర్ శ్రీనివాస గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధము ఏ ఏ స్థితిలో ఉంది, అసలు ఏం జరగబోతుంది? దానికంటే ముందు మనం ఎగ్జాక్ట్గా మన ప్రేక్షకులకు కానీ మనం కానీ తెలుసుకోవాల్సింది అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ రోజు వచ్చినటువంటి ప్రాబ్లం అయితే కదండి, దీన్ని అర్థం చేసుకుంటేనే తప్ప ప్రజెంట్ కండిషన్ మనం అర్థం చేసుకోలేం. సో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేటువంటిది చూస్తే మనకి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఒక బార్డర్ లైన్, ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ అనేటువంటిది ఉంటుందండి. ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ అని ఎందుకన్నామంటే ఇరు దేశాలకి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే సంతకం చేస్తే దాన్ని ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ అంటాము, ఇంటర్నేషనల్ బార్డర్ ఐబీ లైన్ అంటాము. లేకపోతే కనుక మనం సరే మీరు ఏదైతే అనండి ప్రజెంట్ కండిషన్లో ఎలా ఉన్న స్థితిని అదే కంటిన్యూ చేద్దాము అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చైనా ఇండియా మధ్య ఉన్నటువంటిది. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే నియంత్రణ రేఖ ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ దగ్గర కాకర మీద కాశ్మీర్కి మధ్య ఉన్నట్లు ఇలా డిఫరెంట్ పేర్లతో పిలుస్తున్నాం. అయితే ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ అనేటువంటి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి ఉన్నటువంటి ఈ యొక్క రేఖను డ్యూరాండ్ లైన్ అని చెప్పేసి అంటారు. డ్యూరాండ్ లైన్, ఈ డ్యూరాండ్ లైన్ బ్రిటిష్ వాళ్ళు రూపొందించినటువంటిది, ఆయన డ్యూరాండ్ అనే వ్యక్తి రూపొందించినటువంటిది. అయితే దాన్ని పాకిస్తాన్ అనేటువంటిది యాక్సెప్ట్ చేసిందేమో కానీ ఆఫ్ఘనిస్తాన్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. చేయకపోయేసరికి వీళ్ళు ఎప్పటికప్పుడు ఆ యొక్క బార్డర్ ఇష్యూస్ అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి నెంబర్ 1 ఇష్యూ. నెంబర్ 2 ఇష్యూ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ TTP అనేటువంటి ఒక ఆర్గనైజేషన్, మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఉంది. ఈ మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ బేస్గా చేసుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించకపోయినప్పటికీ ఇక్కడ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుంది. పాకిస్తానే ఒక ఉగ్రవాద దేశం, అలాంటి ఉగ్రవాద దేశాన్ని కూడా భయపెడుతున్నటువంటి ఇంకొక ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ TTP అనేటువంటి ఆర్గనైజేషన్. ఈ తాలిబాన్స్ కి TTPకి డిఫరెన్స్ ఏంటి సార్? ఇది తాలిబాన్స్ కన్నా డిఫరెంట్ గా ఉన్నటువంటి ఒక డిఫరెంట్ రెబలియన్ గ్రూప్. అది ఆ యొక్క టెర్రరిస్ట్ గ్రూప్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని తాలిబాన్స్ ఆ యొక్క టెరిటరీ ఆఫ్ఘనిస్తాన్ బేస్ చేసుకుని అటాక్ చేస్తూ ఉంటాయి పాకిస్తాన్ మీద. చేసి మళ్ళీ వీళ్ళు పట్టుకోవడానికి వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి? ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ప్రాబ్లం ఎవరెవరికి? ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి అయిపోయింది. అటాక్ చేసిన వీళ్ళు, ప్రాబ్లం ఏమో వాళ్ళకి అయిపోయిందండి. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటదంటే మీ ఆఫ్ఘనిస్తాన్ని అది బేస్గా ఉపయోగిస్తుంది, మీరే చేస్తున్నారు అనేటువంటి దీని యొక్క క్లెయిము. ఇది డినై చేస్తుందండి. ఇది నెంబర్ 2 ప్రాబ్లం. నెంబర్ 3 ప్రాబ్లం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క మ్యాప్ చూస్తే దానికి సీ రూట్స్ లేవు. దానికి ఏదన్నా సముద్ర వ్యాపారం, ట్రేడ్ అండ్ బిజినెసెస్ కానీ చేయాలి అంటే, ఇంటర్నేషనల్ ట్రేడ్ లో కనుక పాల్గొనాలి అంటే ఈ సీ రూట్స్ అనేటువంటివి వాడుకోవాలి. సీ రూట్స్ వాడుకోవాలంటే కరాచీ పోర్ట్. ఇప్పుడు కరాచీ పోర్ట్ ను వాడుకుని వీళ్ళు ఇంటర్నేషనల్ ట్రేడ్ చేద్దాము అంటే ఈ పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు బార్డర్స్ క్లోజ్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ డిపెండెన్సీ ఏదైతే ఉందో ఆ డిపెండెన్సీ అనేటువంటిది దీని కారణంగా ప్రాబ్లం ఎఫెక్ట్ అవుతుందండి. 3వ ప్రాబ్లం. 4వ ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ప్రాబ్లం శరణార్థులు. ఈ రోజుకి కూడా రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి రెఫ్యూజీస్ 30 to 40 lakhs పీపుల్ పాకిస్తాన్లో ఉన్నారు.
పాకిస్తాన్ తన ప్రజలకే మీరు ఇందాక అన్నట్టు తిండి లేదు, గోధుమ పిండి లేదు అన్నట్టు వాళ్ళు చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఖానే కే లియే రోటీ నయ్యే లేకిన్ హమ్ కిసీ సే కమ్ నయ్యే. తగ్గం, ఎవరి గురించి తగ్గం. మేము యుద్ధం చేసుకుంటాం, యుద్ధం ఫుడ్ పెడుతుంది. మరి అందుకే కదండి అక్కడ సివిల్ వారు ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్ల మీద దాడి చేయడానికి ప్రధానమైనటువంటి కారణం. సో వీళ్ళే పేదరికంతో మగ్గిపోతూ ఉంటే ఇప్పుడు ఈ అదనంగా వచ్చినటువంటి రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో ఈ రెఫ్యూజీస్ 30 నుంచి 40 లక్షల మంది ఉన్నారు. ఇది అదనపు భారం పాకిస్తాన్ మీద. అదనపు భారం సంగతి పక్కన పెడితే ఈ వచ్చినటువంటి వాళ్ళతో ఉన్నటువంటి పెద్ద ఇష్యూ ఏంటంటే పాకిస్తాన్ వలన ఇతర దేశాలకి సెక్యూరిటీ ఇష్యూ, అటువంటిది పాకిస్తాన్కే సెక్యూరిటీ ఇష్యూ. వీళ్ళు అక్కడ లోకల్లో క్రైమ్స్ లో పాల్గొనడం, అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ అనేటువంటి క్రియేట్ చేయడం, ఇదంతా తలపోటుగా ఉండి ఫోర్స్బుల్ డీపోర్టేషన్ మళ్ళీ వెనక్కి పంపిస్తామని చెప్పేసి వీళ్ళు చేస్తూ ఉంటే అది ఆఫ్ఘనిస్తాన్కి నచ్చట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఏమంటది, మానవతా దృక్పథంతో వీళ్ళు మీ దగ్గర ఉంచుకోవాలి, మా దగ్గరికి పంపొద్దు అంటది. ఆ విషయంలో క్లాష్. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా యొక్క రిలేషన్ చూడండి. వీఆర్ వెరీ క్లోజ్ టు ఆఫ్ఘనిస్తాన్. మనం నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఎక్స్టర్నల్ పాలసీ ఏదైతే ఉందో, దౌత్య నీతి ఎక్సలెంట్ అండి. ఎందుకంటే తాలిబన్స్ అనగానే మనం థియరిటికల్ గా ఏమంటాం, అమ్మో వాళ్ళు అంతా కూడా చిన్న ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, చాలా దుర్మార్గ పాలన చేస్తున్నారని మతమౌఢ్యము టెర్రరిస్టులు అని ఉన్నది. మరి ఇలాంటి అభిప్రాయం ఉన్నటువంటి భారతదేశము ఎప్పుడైతే అక్కడ తాలిబాన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిందో మనం స్టాండ్ ఎలా తీసుకున్నాం చూడండి. ఇప్పుడు ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ కి పార్లమెంట్ భవనం కట్టడానికి మనమే హెల్ప్ చేసాము. సల్మా డ్యాము ఏదైతే ఉందో దాన్ని కట్టడం కోసం ఇండియా హెల్ప్ చేసింది. అక్కడ రోడ్లు వేయించాము, ఆసుపత్రులు కట్టించాము, స్కూల్స్ కట్టించాము. అలాగే ఎడ్యుకేషన్ విషయం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఎడ్యుకేషన్ లో సపోర్ట్ చేస్తూ స్కాలర్షిప్లు ఇస్తున్నాము. అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనం అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. కానీ అఫీషియల్ గా మనం ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ని గుర్తించలేదు అఫీషియల్ గా. కానీ తాలిబాన్ గవర్నమెంట్ నుంచి భారతదేశానికి మినిస్టర్స్ వచ్చి విజిట్ చేశారు, మనం కూడా అక్కడికి వెళ్ళాము. సో ఇది చూడండి, ఇదే ఇక్కడ మనకు ఉన్నటువంటి స్ట్రాటజీ అండి. ఈవెన్ మన డిఫెన్స్ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు స్వయంగా అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం అనేటువంటి కూడా జరిగింది. సో ఇక్కడ దౌత్య నీతి చూడండి. పాకిస్తాన్ కి తేలుకుట్టిన దొంగ అంటారు చూడండి, అలాగా వాడేమో కాశ్మీర్ గురించి మాట్లాడతాడు, మనం బెలూచిస్తాన్ గురించి మాట్లాడతాం. బెలూచిస్తాన్ గురించి మాట్లాడితే ఖబర్దార్ నువ్వు బెలూచిస్తాన్ గురించి మాట్లాడేవంటే మరి నువ్వు కాశ్మీర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు కాశ్మీర్ విషయంలో మమ్మల్ని గెలవచ్చు, మేము బెలూచిస్తాన్ విషయంలో గెలితే నీకు ప్రాబ్లం వస్తుందా? అండ్ ఈరోజు ఏం మాట్లాడుతుందంటే అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక తీవ్రవాదమైనటువంటి దేశం, తాలిబాన్లు తీవ్రవాదులు, పాకిస్తాన్ లాంటి ప్రజాస్వామ్య దేశాన్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టే మేము యుద్ధం చేస్తున్నాం అంటున్నారు. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు. మరి ఆపరేషన్ సింధూర్ టైంలో మనం చేసింది ఏంటి? మనం ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య సంబంధమైనటువంటి సంస్థల మీద దాడి చేసామా? లేదు కదా. దాడి చేసిందేమో హిజ్బుల్ ముజాహిద్దీను, ఇండియన్ ముజాహిద్దీను, లష్కర్ ఇ తయ్యబా ఇలాంటి మిలిటెంట్ ఆర్గనైజేషన్ మీద దాడి చేసాం తప్ప అక్కడేమి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు, గవర్నమెంట్ ఆఫీసులు దాడి చేయలేదు. పాకిస్తాన్ ప్రధాని పలానా బిల్డింగ్ లో ఉన్నాడని తెలిసి కూడా మనం ఇంత ప్రిసిషన్ స్ట్రైక్ చేసినటువంటి వాళ్ళం, మన మిజైల్ మిస్ అవ్వలేదు, మిస్ చేసాం. మనం చంపాలంటే అతను చంపేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. కానీ జస్ట్ ఒక 50 మీటర్స్ దూరంలో మిజైల్ వదిలేమండి. ఏదో నమస్కార బాణం వదిలినట్టు ఒక మిజైల్ వదిలిపెట్టి చూపించాడు. ట్రంప్ కూడా అన్నాడు కదా, నేను గనక ఆపకపోతే నాయకులందరూ ఎగిరిపోయారు, మంత్రి వెళ్ళిపోయి ఉండేవాడు అని. ఖచ్చితంగా అండి. సో ఇవన్నీ కూడా మీకు చూస్తూ ఉంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తో స్నేహంగా ఉండడం ఏమాత్రం నచ్చలేదు. నచ్చక ఇప్పుడు చాలా తెలివి తక్కువ పని ఏం చేసింది అంటే ఏదైతే భారతదేశం కోరుకుందో అదే తప్పు పాకిస్తాన్ చేసింది. ఏంటా తప్పు? ఆఫ్ఘనిస్తాన్ శత్రువు చేసుకోవడం. శత్రువు మనకు మిత్రుడు.
సో మనం ఎప్పుడైతే ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేస్తుందో వీళ్ళ సహాయం చేయకపోయినా న్యూట్రల్ గానే ఉండిపోవాలి తెలివైనటువంటి వాళ్ళు అయితే కొన్ని రోజులు మాట్లాడకూడదు. సో మనం వేసిన ట్రాప్ లో పడిపోయి ఆఫ్ఘనిస్తాన్తో ఆ గొడవ ఏదైతే ఉందో దాన్ని సర్దుబాటు చేసుకోకుండా ఆ గొడవను కంటిన్యూ చేసింది. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ట్రాప్ బై ఇండియా. మన దౌత్య నీతిని ఖచ్చితంగా మనం పొగడాలి. అజిత్ దోవల్ గారి యొక్క బ్రెయిన్, నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన యొక్క ఏదైతే కుశలత ఉందో అది అద్భుతమైనటువంటి విషయం అండి. ఇది పాకిస్తాన్కి నచ్చడం లేదు, అటాక్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి పస్తూన్ తెగలు, పస్తూన్ అని చెప్పి లోకల్ ట్రైబ్స్ ఉన్నాయండి. ఈ పస్తూన్ వాళ్ళు ఏంటి అంటే ఈ డ్యూరాండ్ లైన్ డివైడ్ అయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వైపు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో పాకిస్తాన్ సైడ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక సార్వభౌమత్వాన్ని కోరుకుంటున్నారండి. మనకి గోర్ఖాల్యాండ్ లేకపోతే విదర్భ ఇలాగ కోరుకున్నట్టు వాళ్ళు కోరుకుంటుంది ఏంటి అంటే మాకు గ్రేటర్ పస్తూనిస్తాన్ కావాలి, బెలూచిస్తాన్తోనే తలపోతున్నది, ఇప్పుడు పస్తూనిస్తాన్ కావాలి. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క అభిప్రాయం ఏంటి అంటే ఈ పస్తూన్ ప్రజలు ఏదైతే అక్కడ నివసిస్తున్నారో ఒక టెరిటోరియల్ గా మారాలనుకుంటున్నారో దానికి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, తాలిబాన్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అంటది పాకిస్తాన్. వీళ్ళు ఏమంటారంటే మేమేం చేయట్లేదని వీళ్ళు అంటారు. అదొక సమస్య అండి. ఇలాగ ఈ రెండు దేశాల మధ్య రకరకాలైన దీనితోటి తాలిబాన్లు అన్న ఖాళీగా కూర్చుంటున్నారా అంటే ఈ బార్డర్ ఇష్యూ ఉన్నాయి కదా, ఈ బార్డర్స్ ఇష్యూ ఉన్నందుకు ఆ బార్డర్ ని గుర్తించకుండా అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ మీకు తెలిసి ఉంటుంది, బార్డర్ లో చూస్తారు దాదాపు 12 అడుగుల ఎత్తులోని యాంగ్లర్స్ అనేటువంటి వేసి మధ్యలో కరెంట్ అది వదులుతూ ఉంటారు. ఇవన్నీ ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫెన్సింగ్ ని బద్దలు కొట్టేయడం, దాన్ని ధ్వంసం చేసేయడం, వీలైనప్పుడల్లా గెరిల్లా దాడులు చేయడం, అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ సైనికుల మీద దాడి చేయడం, వెళ్తున్నటువంటి ట్రైన్ల మీద మిజైల్ దాడులు చేయడం అండ్ పరిగెట్టి చంపుతున్నారు పాకిస్తాన్ సైనికులు. ఇప్పుడు అదంతా ఫెన్స్డ్ సార్, 2000 కిలోమీటర్స్ ఎంత ఉన్నట్టుంది కదా పాకిస్తాన్కి, 6000 ఎంతో మొత్తానికి ఉన్న డ్యూరాండ్ లైన్ పొడుగు, దానికి 2000 చిల్లర ఎంతో ఉన్నా అది మొత్తం ఫెన్స్ కాకపోయినా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నారు, పోస్టులు ఆక్యుపై చేస్తున్నారు. అన్నిటికంటే పోస్ట్ అండి. అంటే ఇప్పుడు అఫీషియల్ గా పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నాం డిక్లేర్ చేసిందేమో తప్ప వీళ్ళ యుద్ధం కంటిన్యూ అవుతానే ఉంది. ఆపరేషన్ సింధూర్ మీరు ఒకటి అర్థం చేసుకోండి, కొన్ని విషయాలు నేను ఓపెన్ గా డిక్లేర్ చేయను. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత ఈ బెలూచిస్తాన్ ప్రాబ్లం ఎందుకు ఎక్కువైంది ఎవరైనా ఆలోచించారా? ఇక్కడ కాశ్మీర్ లో కెలికాడు పాకిస్తాన్, అసలు బెలూచిస్తాన్ ప్రాబ్లం ఎందుకైంది? అంతకుముందు కూడా ఉంది ఆ ప్రాబ్లం, అంతకుముందు కూడా ఉంది, కానీ అది అంతగా లైమ్ లైట్ లో రాలేదు. ఎందుకు ఫ్రీక్వెంట్ గా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసి పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైనికులను చంపేస్తుంది? ఎవరైనా ఆలోచించారా? అలాగే ఈ ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి ఉన్నటువంటి ప్రాబ్లం గతంలో నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ప్రాక్సీ వార్ అనేటువంటి ఎప్పటి నుంచో నడుస్తుంది, చిన్న దాడులు అనేటువంటి నడుస్తున్నాయి. మరి ఈ టైంలోనే ఎందుకు తీవ్రతరం అయింది? సో మన ఇండియా యొక్క అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఏంటంటే ఓపెన్ గా అన్ని చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ కెన్ హ్యాపెన్. ఏది జరిగినా సరే భారతదేశానికి అనుకూలంగా జరుగుతుంది అని ఆనందపడదాం. కథ ఎవరు నడిపారు, కర్త ఎవరు, కర్మ ఏంటి, క్రియ ఏంటి, ఏది ఆలోచించద్దు. ఫేవరింగ్ టు ఇంటర్వ్యూ, దీని వెనకాల ఎవరున్నారు. లేకపోతే మీరు ఆలోచించారా లేదా అండి, ఎక్కడో మనం ఒక ఇంపార్టెంట్ నాయకుడి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, టెర్రరిస్ట్ నాయకుడి గురించి, వాడు సడన్ గా మనకు న్యూస్ వస్తూ ఉంటుంది లండన్ లో ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కాల్చేశారు. పనే ఉందండి, గుర్తు తెలియని వ్యక్తులకి వేరే పనేం లేదా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్ ఆర్మీ సడన్ గా ఇలా అటాక్ చేయడానికి వేరే పనేం లేదా? లేకపోతే ఇక్కడ తాలిబాన్ సడన్ గా అటాక్ చేయడానికి వేరే పనేం లేదా? ఏదో జరుగుతుంది, అవన్నీ సీక్రెట్ గా జరగాలంతే. ఆపరేషన్ సింధూర్ లో భాగం అవన్నీ ఏమో అందరూ ప్రజలు అనుకుంటున్నట్టు ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఆగిపోయింది, కంటిన్యూ అవుతుందా ఏమో కొన్ని పైకి చెప్పలేము. దర్ మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కొన్ని ఏంటంటే మనం కొన్ని అర్థం చేసుకోవాలి, వదిలేసేయాలి. ఏది జరుగుతున్నా భారతదేశానికి అనుకూలంగానే జరుగుతుంది. దోవల్ గారు విజిట్ చేశారు ఆఫ్ఘనిస్తాన్, ఖచ్చితంగా విజిట్ చేశారు. సో ఇవన్నీ కూడా చేస్తే నువ్వు కాశ్మీర్లో మమ్మల్ని ఇబ్బంది పెడితే మీ అన్న ఖాళీగా కూర్చుంటావా? ఒకప్పటి భారతదేశం కాదు.
సరైనటువంటి నాయకత్వం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు భారతదేశాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం 5 సంవత్సరాల సమస్యల గురించి పోరాడడం లేదు ఇక్కడ. దీర్ఘకాలం ఇప్పుడు ఈ రోజు చైనా ఉందనుకోండి, చైనా అనేటువంటిది నెక్స్ట్ 100 years పొలిటికల్ ప్లాన్ అండ్ డిఫెన్స్ ప్లాన్ వాళ్ళ దగ్గర ఉంది, స్ట్రాటజిక్ ప్లాన్ ఉందండి, నెక్స్ట్ 100 years ఉంది. మరి భారతదేశానికి ఉందా? భారతదేశానికి లేదు. మరి ఈ మధ్యన కొంచెం ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల ప్లాన్ అనేటువంటిది ఏదో కొనసాగుతుంది, 2047 ఈ మధ్య ప్లాన్ చేస్తుంది, నడుస్తుందండి, మంచిగా నడుస్తుంది. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే ఇది చాలా అనుకూలమైనటువంటి అంశం. అండ్ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటిది ఇదేదో జస్ట్ సడన్ గా అరేంజ్ అయింది కాదు. ఈ యొక్క హిస్టారికల్ రీజన్స్ తో పాటు ఆపరేషన్ సింధూర్ యొక్క నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యం ఎలా జరుగుతుంటే ఇంకొక హాస్యాస్పదమైనటువంటి అంశం చూడండి. ఈ ట్రంప్ నేను యుద్ధాలు ఆపేస్తున్నాను, ఇది ఆపేస్తున్నాను, అదే ఆపేస్తున్నాను, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అని చెప్పినటువంటి వాడు ఈ రోజు యుద్ధం చేస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రధాని అసీం మునీర్ను ఉద్దేశించి వాట్ ఏ గ్రేట్ లీడర్షిప్ అంటాడా? ఆపరేషన్ సింధూర్ టైం నుంచి చూడండి, హీఈస్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్, ఇండైరెక్ట్ గానే సపోర్ట్ చేశాడు, డైరెక్ట్ గానే సపోర్ట్ చేశాడు. మనకి పాకిస్తాన్ని పూర్తిగా సపోర్ట్ చేశాడు ట్రంప్. లేకపోతే చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అంశము, ఒక దేశ ఆర్మీ జనరల్ వైట్ హౌస్ లోకి వెళ్ళి దేశాధ్యక్షుడితో డిన్నర్ ఎలా చేస్తాడండి? అసలు మీటింగ్ 1-to-1 మీటింగ్ ఎలా ఇస్తాడు? ప్రోటోకాల్స్ ఉండవా? అంతేకాదు సార్, మీరు చూసారో లేదా పేపర్లో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక సూట్ కేసులో పెట్టుకుని ఈ సూట్ కేసు తీసుకుని డైరెక్ట్ గా ట్రంప్ దగ్గర కూర్చోబెట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. ఈ పేపర్ లో వచ్చింది. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి? నా దగ్గర ఈ మినరల్స్ ఉన్నాయి, నాకు సహాయం చేయండి, నన్ను కాపాడండి భారతదేశం నుంచి, ఇవన్నీ మీయే, రేర్ మినరల్స్ అన్ని కూడా మీయే, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు వాడుకోండి అని ఓపెన్ గా ఆఫర్ ఇస్తున్నాండి. అది ఉన్నటువంటి ఈ రోజు బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి బంగారం ఎక్కడా లేదు, బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కడా లేవండి. ఇప్పుడు దాన్ని ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వాలని వాళ్ళు చూస్తున్నారండి. ఈ విధంగా కనుక చూస్తే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ ప్రాబ్లం అనేటువంటి ఒక ట్రైలరే. ట్రైలర్ 1 ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, ట్రైలర్ 2 పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం అండి, ట్రైలర్ 3 ట్రైలర్ 4 అండ్ ఫైనల్ క్లైమాక్స్ ఏముంటుందో కూడా తెలియదు. క్లైమాక్స్ అయ్యేసరికి పాకిస్తాన్ చిన్న 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 ముక్కలుగా విడిపోవడం గ్యారెంటీ. ఓ పక్కన పస్తూనిస్తాన్, మరో పక్కన బెలూచిస్తాన్, మరో పక్కన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇవన్నీ కూడా విడిపోయి చిన్న 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 ముక్కలుగా మారిపోద్ది. అండ్ దేశ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోతుందండి. ఎందుకంటే తినడానికి తిండి లేనప్పుడు నువ్వు యుద్ధం ఎక్కడి నుంచి చేస్తావు? పోనీ టెక్నాలజీ ఉంటే గొప్ప కాదు కదా, F-16 విమానాలు అంటే చిన్న విమానాలు అండి, వాటిని కొట్టి పాడేస్తున్నారు, ఇట్టే సింపుల్ గా కొట్టి పాడేస్తున్నారు. అసలు ఆఫ్టర్ ఆల్ ఒక గెరిల్లా యుద్ధం చేసాడు. ఆఫ్టర్ ఆల్ అన్న మాట వాడకూడదు యుద్ధ తంత్రంలో ఎప్పుడు కూడా, ఈ వర్డ్ ఎప్పుడు వాడకూడదు ఆఫ్టర్ ఆల్ అనేటువంటి వర్డ్. రీజన్ ఏంటి అంటే దాన్ని కూడా అంత ఈజీగా, కానీ ఎటువంటి ప్రాపర్ ట్రైనింగ్ లేనటువంటి తాలిబన్స్ చేతిలో బితాహుతులయ్యి పారిపోతున్నారండి. అంటే ఏంటి? నీ దగ్గర టెక్నాలజీ ఉంటే ఇంపార్టెంట్ కాదు, గుండె ధైర్యం చాలా ఇంపార్టెంట్. నేను ఏదో సందర్భంలో చిన్న గొడవ చూశాను, ఇంతే ఉన్నాడు, సన్నంగా ఉన్నాడు, మంచి పహిల్వాను, ఎగిరెగిరి కొడుతున్నాడండి. గుండె ధైర్యం, నలిపితే చీమలా నలిపేయచ్చు, గట్టిగా పెట్టి ఒక పక్కన పెట్టి నలిపేయచ్చు గట్టిగా చెప్పాలంటే, కానీ ఎగిరెగిరి కొడుతున్నాడండి, గుండె ధైర్యం. సో ఇక్కడ సైనికులకు కావాల్సింది ఏంటి అంటే గుండె ధైర్యం. ఆ విషయంలో పాకిస్తాన్ ఆర్మీ చాలా వీక్గా ఉంది. మీరు ఏ దేశం యొక్క ఆర్మీ అయినా సరే పారిపోయారు అనేటువంటి వార్త విన్నారా? లేదు. కానీ ఈ మధ్యన మీడియాలో చూడండి, పాకిస్తాన్ బెలూచిస్తాన్ దెబ్బకు పారిపోయారు, ఏడుస్తున్నారు, ఇలాంటి వార్తలన్నీ కూడా వస్తున్నాయి. వారు డిక్లేర్ చేయగానే సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నారు సైనికులు. నేను చెప్తున్నాను కదండి, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్లు, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లను తప్పించి ఈ కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎంత ట్రైనింగ్ ఉండేవండి, ఏమైనా ఉండేవండి, వాళ్ళు నిలబడి చేసేంత వాళ్ళకి ఆ యొక్క స్టాండ్ అనేటువంటిది లేదు. దే డోంట్ బిలీవ్ దేర్ ఓన్ ఆఫీసర్స్, ట్రస్ట్ చేయరండి. మన ఇండియన్ ఆర్మీలో ఎలా ఉంటుంది అంటే ఆఫీసర్ ఏదన్నా, వాళ్ళ కమాండర్ కానీ ఆఫీసర్ కానీ ఏదన్నా చెప్తే నో అనేటువంటిది లేదు. ఎదురుగా శత్రువు ఉన్నాడు, డైరెక్ట్ గా బుల్లెట్లు వస్తాయి, వెళ్తే గనక చచ్చిపోతాడని తెలుసు, అక్కడ 100 మంది ఉన్నారు, మనం 10 మంది ఉన్నాము అనేటువంటి విషయం తెలుసు. అయినా సరే కమాండర్ ఒక్కసారి
మూవ్ అనేటువంటి కమాండ్ ఇచ్చాడు, అడ్వాన్స్ అనేటువంటి కమాండ్ ఇచ్చాడు అంటే వీళ్ళు అడ్వాన్స్ అవుతారు తప్ప వెనకడికి ఏరండి ఇండియాలో. కారణం ఏంటంటే ఆ వెనకాల ఉన్నటువంటి కమాండర్ ఇచ్చేటువంటి ధైర్యం అలా ఉంటుంది, అతని యొక్క లీడర్షిప్ మీద ఉన్నటువంటి నమ్మకం అలా ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు 100 మంది ఉన్నా సరే తలో దిక్కి పారిపోతారు, మనం 10 మంది సరిపోతాం. సో అలాంటిది వీళ్ళు ఎయిర్ ఫోర్స్ లో సుప్రిమసీ ఉంది. ఎవరికి? పాకిస్తాన్కి ఎయిర్ ఫోర్స్ పవర్ ఉంది, F-16 విమానాలు ఉన్నాయి, పాకిస్తాన్ సరఫరా చేసినటువంటి మొత్తం అంతా కూడా ఉంది. ఎలాగా తాలిబన్స్ అంటే నచ్చదు అమెరికాకి, ట్రంప్కి నచ్చదు, వాళ్ళకి ఎగ్నెస్ట్ గా ఎన్ని సప్లై చేయమన్నా సప్లై చేస్తాడు, మంచిగా వ్యాపారం చేసుకుంటాడు, నో ప్రాబ్లం. పాకిస్తాన్ సహాయం చేస్తానంటాడు, ఏ సహాయం చేయడు, వాడుకుంటాడు పాకిస్తాన్ని, బాగానే ఉంది. మరి ఇక్కడ ట్రైనింగ్ ఎటువంటి ఎయిర్ ఫోర్స్ లేదు, ఎయిర్ ఫోర్స్ లేకుండానే అక్కడ ఉన్న F-16 కొట్టేస్తున్నారు. ఆల్రెడీ డిక్లేర్ చేశారు, వీ హ్యావ్ టు కన్ఫర్మ్ దట్, దాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలి మళ్ళీని ఫర్దర్ గా. వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు, F-16 కూడా కొట్టేసాం. కొన్ని విజువల్స్ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో వేశారు, విజువల్స్ వేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసేటువంటి స్ట్రాటజీస్ అవ్వచ్చు, వాస్తవాలు కూడా అవ్వచ్చు, మనం డినై చేయడానికి లేదండి. అలాగే అమెరికా వదిలిపెట్టినటువంటి డ్రోన్ టెక్నాలజీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది, ఎక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ టెక్నికల్ గా వీళ్ళకి పెద్దగా సౌండ్ నాలెడ్జ్ లేదు, తెలుసు కదండి. తాలిబన్స్ అంటే వాళ్ళంతా కూడా ప్రాపర్ ట్రైనింగ్. వాళ్ళు ఆ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకుని దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదించి డ్రోన్స్ ద్వారా బ్లాస్ట్లు చేశారు, మామూలు విషయం కాదండి. అంటే తాలిబన్స్ యొక్క మెథడాలజీ కూడా మారింది, వాళ్ళు కూడా టెక్నికల్ గా అడ్వాన్స్ అవుతున్నారు. రెండోది తాలిబన్స్ యూజ్ చేసేటువంటిది ఏంటి అంటే గెరిల్లా వార్ఫేర్ అంటాం. గెరిల్లా వార్ఫేర్ అంటే ఏంటి అంటే మాటు వేసి మట్టు పట్టడం. నీ దగ్గర విపరీతమైన టెక్నాలజీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ గుండె ధైర్యం ఉండి సరైనటువంటి స్ట్రాటజీ ఉన్నటువంటి వాడే నెగ్గుతాడు. దాదాపు 20 సంవత్సరాలు బట్టి ఆ నాటో దళాలని వాళ్ళని ఎదుర్కొంటూ విపరీతమైనటువంటి ప్రెషర్లో ఉన్నారు. అండ్ ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క యుద్ధ పటిమని పరీక్షించుకుంటూ ఉన్నారు తాలిబన్స్. వాళ్ళ ముందర వీళ్ళు నిలబడలేకపోతున్నారు, పాకిస్తాన్ అనేవి నిలబడలేకపోతుందండి. అదేవిధంగా మీరు చరిత్రలో శివాజీ గురించి చదవండి. శివాజీ తిరుగులేనటువంటి నాయకుడి కింద మారడానికి గల కారణం ఏంటంటే గెరిల్లా వార్ఫేర్. నిలబడి ఉండవలసినటువంటి అవసరం లేదు, మాటు వేయాలి, శత్రువుని మట్టు పెట్టాలి, అక్కడి నుంచి ప్లేస్ మార్చేయాలి, మళ్ళీ వేరే చోట కొట్టాలి. ఈ రోజు ఒక న్యూస్ లో సార్, ఇప్పటి వరకు తాలిబాన్ చరిత్రలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోయింది లేదట. మరి చూడండి, ఒక్క యుద్ధము ఆ కాశ్మీర్ రాజు తోటి ఏదొచ్చి కొన్ని రోజులు వాళ్ళు అతని ఆధీనంలో ఉన్నారు తప్ప ఇప్పటి వరకు తాలిబాన్ అనే ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి చాలా యుద్ధాలు చేశారు, కానీ ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. సేమ్ టైం పాకిస్తాన్ ఒక్క యుద్ధం కూడా గెలవలేదు. అదే అండి, ఇప్పుడు ఈ గెరిల్లా వార్ఫేర్ లో ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర ఏ టెక్నాలజీ అన్న వాడినివ్వండి, ఏదైనా వాడినివ్వండి, వాళ్ళు ఏకకాలంలో సుమారు 30-35 టార్గెట్ల మీద దాడి చేశారు అంటే ఎంత సింక్రనైజ్డ్ గా వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళ టెక్నాలజీని ఎలా వాడుతున్నారు, వాళ్ళు కూడా టెక్నాలజీని వాడుతున్నారు, డ్రోన్స్ ను వాడుతున్నారు, గెరిల్లా వార్ఫేర్ ను వాడుతున్నారు. నీకు శత్రువు ఎక్కడ ఉన్నాడో చెప్తే నువ్వు అక్కడి నుంచి ఫైర్ చేసుకుంటూ కూర్చుంటూ అక్కడ నువ్వు సరే నీ దగ్గర ఎయిర్ సుప్రిమసీ ఉంది, F-16 ఉన్నాయి, నువ్వేం చేస్తావు, వాళ్ళ కేవ్స్ లో దాక్కుని ఉంటారు, నువ్వేం చేస్తావు, ఎక్కడని కొడతావు నువ్వు అక్కడ. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయండి, పాకిస్తాన్కి ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా తాలిబన్స్ ముందర నిలబడవు. మరో పక్కన బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అలాగే ఇప్పుడు వీడి కర్మ కాలిందంటే ఇరాన్ కూడా ఇందులో ఏమన్నా ఇన్వాల్వ్ అయితే కనుక చస్తాడండి. 3 ఫ్రంట్ వార్ అండి. ఇప్పుడు 2.5 వార్ అని మనం అనుకుంటుంటే ఇక్కడ 2.5-3 ఫ్రంట్ వార్ అని ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ చేస్తుంది పాకిస్తాన్. నిజంగా యుద్ధం వస్తే గనక మనం కొట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ దెబ్బకి ఇంకా కోలుకోలేదు. సార్ ఇక్కడ ఇరాన్ తోటి ఎట్లా యుద్ధం వచ్చే అవకాశం ఉంది పాకిస్తాన్ కి? ఇరాన్ అంటే ఇక్కడ మనకి ఇస్లామిక్ కంట్రీ, అక్కడ ఇట్స్ రేర్ కండిషన్ అండి, రేర్ కండిషన్. ఎందుకంటే మనకి భారతదేశానికి అండ్ ఇరాన్కి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ విధంగా అన్న వన్ సైడెడ్ గా వెళ్ళాలేమో తప్ప అదర్వైజ్ వచ్చేటువంటి వార్తల్లో రావడం ఏంటంటే అమెరికాకి సహకరించాడు వీడు బాగా పూర్తిగా ఇరాన్ చేయడానికి. అవునవును, ఆ విధంగా అమెరికా యొక్క పాత్ర వలన కూడా డైమెన్షన్స్ మారేటువంటి అవకాశం ఉంది, ఆ విధంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇరాన్ కి ఇండియాకి ఉన్నటువంటి మిత్రత్వం కూడా నచ్చదు కదా పాకిస్తాన్ కి. అంటే ఆల్రెడీ ట్రంప్ ఎలాగే యూజ్ చేసుకుంటాడు, సిచ్యువేషన్స్ బాగా యూజ్ చేసుకుంటూ ఉంటాడు, శత్రువు కాబట్టి. ఏది ఏమైనప్పటికీ మధ్యప్రాచ్యంలో మీరు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలి ట్రంప్ యుద్ధాల్లో బిజీగా ఉండాలి, 3వ సారి రావాలి.
ఏది ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ మూడోసారి దగ్గరికి వస్తాడు. మొత్తానికి ఏదైనా అతని యొక్క ఏమది, లేదా నోబుల్ శాంతి మోతన్న కావాలి. ఎందుకు నువ్వు యుద్ధాలు చేస్తున్నావు అంటే శాంతిని స్థాపించడం కోసం. సో చాలా టిపికల్ అప్రోచ్ ఉన్నదండి ట్రంప్ది ఈ విషయంలో. ఏదేమైనప్పటికీ కూడా ఇటు అమాయకులైనటువంటి పౌరుల మీద దాడి చేయడం, అక్కడ ఇక్కడ అన్నిటికంటే అసీం మునీర్ యొక్క క్రూరమైనటువంటి ఆలోచన చూడండి. వాళ్ళకి సైనికులు చాలా క్లియర్ గా చెప్పాడు, ఆడవాళ్ళ మీద చిన్నపిల్లల మీద దాడులు చెయ్యండి అని చాలా క్లియర్ కట్. అంటే ఏంటి, నెక్స్ట్ జనరేషన్ ఉండకూడదు ఆడవాళ్ళు, ఎందుకంటే ఇంకా దే కెనాట్ గివ్ బర్త్ టు చిల్డ్రన్, వాళ్ళని చంపేస్తే నెక్స్ట్ జనరేషన్ ఉండదు, చిన్నపిల్లలు నెక్స్ట్ తాలిబాన్ ప్రాబ్లం ఉండదు. చూసారండి ఎంత క్రూరమైనటువంటి, ఒక హిట్లర్ లాగా ఆలోచిస్తున్నాడు, ఒక నియంతలా ఆలోచిస్తున్నాడు, చాలా క్రూరమైనటువంటి ప్లాన్ చేస్తున్నాడు అస్మోని. సో ఇవన్నీ కనుక చూస్తే ఖచ్చితంగా తాలిబన్స్ అనేటువంటి వాళ్ళు బుద్ధి చెప్తారు. ఇండియా దగ్గరికి వచ్చేసరికి మనం న్యూట్రల్ అయిపోయామండి, తప్పదు న్యూట్రల్ అవ్వాలి. కారణం ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి డిప్లొమాటిక్ అప్రోచ్ వలన మనం వీఆర్ సేఫ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం సేఫ్ అయిపోయాం. కారణం ఏంటంటే వాళ్ళకి రకరకాల సహాయ సహకారాలు చేసి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా తీవ్రవాదం అనేటువంటిది భారతదేశంలో ఉండకూడదు. అద్భుతమైన నిర్ణయం అండి. మనం అఫీషియల్ గా గుర్తించకపోయినప్పటికీ తక్కువ హెల్ప్ చేసాం ఆఫ్ఘనిస్తాన్కి. సో ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఈజ్ ఇన్ డీప్ ట్రబుల్. ఖచ్చితంగా తాలిబన్స్ లాంటి వ్యక్తులతో పెట్టుకోవడం అంత ఈజీ కాదు. అండ్ తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ గ్రూప్ ఏదైతే ఉందో అదే అంత ఈజీగా వీళ్ళని విడిచిపెట్టదు. ఖచ్చితంగా ఇంటర్నల్ దాడులు అనేవి అంత దాకా ఎందుకండి, ఇప్పుడు త్వరలోనే ఏ అంతర్యుద్ధం, మళ్ళీ ఆపరేషన్ సింధూర్ వచ్చినప్పుడే అక్కడ ఉన్న మిలిటరీ లీడర్స్ మీద, అసీం మునీర్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ మాకు తినడానికి తిండి లేదు, అదే మీరు చెప్పినట్టు తిండి లేదు, పిండి లేదు అన్నట్టు, खाने के लिए कुछ रोटी भी नहीं है, कुछ आटा भी नहीं है, और आपको लड़ना है, लड़ाई चाहिए. किस लिए लड़ाई चाहिए, क्या आप दिखाना चाहते हैं दुनिया को, क्या एस्टैब्लिश करना चाहिए, और रिलीजन होगा तो सब कुछ चलेगा, कुछ भी नहीं चलेगा. खाने के लिए रोटी, कपड़ा, मकान, బేసిక్ నీడ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి లేకుండా నువ్వు ఏదేదో సృష్టిద్దామని చెప్పేసి అనుకుంటే గనక ఏమీ సాధించలేనటువంటి పరిస్థితి. భారత్తో మిత్రత్వం పెట్టుకో, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్ ఈ కంట్రీస్ ఎలా అయితే ఉన్నాయో అలాగే లొంగిపోవాలి. అంతే తప్ప మాకు చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది, మాకు చైనా ఉంది, అమెరికా ఉంది, లేకపోతే ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఏదో ఒక రోజు అక్కడ ఉన్నటువంటి ప్రధానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్కి బుద్ధి చెప్తారండి ఖచ్చితంగా. సార్ చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ. విలువైన సమాచారాన్ని మాకు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు అందించారు. మరి ఇంకొక కార్యక్రమంలో కలుసుకుందాం. తప్పకుండా, థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది తాలిబాన్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి యుద్ధము. దీది పాకిస్తాన్ తాలిబాన్ నిజంగా కొట్టుకుంటున్నారా, లేకుంటే ఇండియా పన్నినటువంటి ఒక వలలో చిక్కుకున్నారా? ఈ విషయం మీరు కూడా కామెంట్ చేయండి. ఆంధ్రప్రభ డిజిటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.